నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్ గా ఇచ్చేసిన మిత్రులు శ్రీ వి అజయ్ కుమార్ రెడ్డి, స్కూల్ ఆఫ్ స్టేట్ మ్యాథమెటిక్స్, జెడ్పీఎస్ఎస్ కుకునూరుపల్లి, సిద్దిపేట గారిని నేటి తరగతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. టిఎంఎఫ్ అర్బన్ పక్షాన వారికి స్వాగతం పలుకుతూ తరగతి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. చూడండి సార్, యాక్చువల్గా జియోజిబ్రా చూపించేటప్పుడు 4 క్వాడ్రంట్స్ కనబడుతుంటాయి కాబట్టి ఒకవేళ డౌట్ అడిగినా రేస్ చేయడానికి. సో ఇక్కడ మనం దీని యూనిట్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఐ ఇంక్రీస్డ్ సమ్ మోర్ ఎక్స్టెంట్. యూనిట్ సర్కిల్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా అంటే సర్కిల్ అండ్ సెంటర్ విత్ రేడియస్ తీసుకుంటున్నాను. ఈ సెంటర్ విత్ రేడియస్ లో సెంటర్ వచ్చేసి ఏ, రేడియస్ 1 యూనిట్ తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈస్ 1 యూనిట్, సారీ, దిస్ ఈస్ 1 యూనిట్ సర్కిల్ సార్. ఈ 1 యూనిట్ సర్కిల్ పైన పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ బి, సో బి పాయింట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ యాంగిల్ టూల్ తీసుకొని ఏ దగ్గర యాంగిల్ ఫామ్ చేస్తున్నాను. ఏ దగ్గర యాంగిల్ ఫామ్ చేయాలంటే బి, ఏ అండ్ అనదర్ పాయింట్. సో సెలెక్ట్ బి అండ్ ఏ అండ్ ఎనీ పాయింట్. సో ఐఎమ్ సెలెక్టింగ్ సమ్వేర్, ఎక్కడైనా సరే పాయింట్ తీసుకుంటున్నాను, ఎనీ పాయింట్. సో ఇక్కడ 1 సెకండ్ సార్. యాంగిల్ టూల్ బి, ఏ అండ్ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్. ఈ విధంగా సో యాంగిల్ సెలెక్ట్ అవ్వట్లేదు. Angle tool, select 3 points or 2 lines. So let us take one more point on object here on circle. Now take a place to angle tool B, A and C point. Okay, now by joining segment A and C, now ఇంత ముందు సేమ్ రైట్ యాంగిల్, ఈ రైట్ యాంగిల్ ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ తీసుకోవడం. పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ సి టు దిస్ వన్. ఇక్కడ ఒక యాంగిల్ లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి. ఓకే, అండ్ వన్ మోర్ లైన్ సెగ్మెంట్ టేకింగ్ ఫ్రమ్ ఏ టు డి. సో ఇక్కడ ఈ బయట లైన్ ని హైడ్ చేస్తున్నాను. తర్వాత ఓకే, బి పాయింట్ ని హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి 1 సెకండ్ సార్, స్లైడర్ తీసుకొని ఒక యాంగిల్ తీసుకుంటున్నాను. యాంగిల్ 0 to 360. ఓకే, సో ఇక్కడ మనం ఈ యాంగిల్ ఏదైతే ఉందో బీటా, దీన్ని డెలిట్ చేస్తున్నాం. సారీ, బీటా స్లైడర్ కదా. యాంగిల్ 0 to 360. ఓకే, ఇది బీటా. ఈ ఆల్ఫాని డిలీట్ చేస్తున్నాం, డిలీట్. సో ఇక్కడ మనం వన్ సెకండ్ సార్. డిస్టర్బెన్స్ జరిగింది, ఆర్డర్ మిస్ అయింది. ఫస్ట్ స్లైడ్ తీసుకుంటున్నాను, యాంగిల్ స్లైడ్. ఓకే, తర్వాత మనకు ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్, సెంటర్ విత్ రేడియస్ ఏ అండ్ 1 యూనిట్. ఓకే,
తర్వాత పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ ఆన్ దిస్ సర్కిల్. నౌ యాంగిల్ విత్ గివెన్ మెజర్ ఫ్రమ్ బి ఏ. నౌ హియర్ బీటా, ఇక్కడ ఆల్ఫా, సో let us take alpha. Okay, so now join these two segment with the segment tool. So now let us take one perpendicular line from B to this line. Now two segments from A to B dash and A to this line. A to B dash to this point, and again A to this point. So it is clear, sir. స్లైడర్ మర్చిపోవడం వల్ల మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఈ బయటకు ఉన్న లైన్ ని హైడ్ చేస్తున్నాను, తర్వాత ఈ బి పాయింట్ ని హైడ్ చేస్తున్నాను. తర్వాత మనకు ఈ లైన్ ని ఒక కలర్ తోని ఆల్జిబ్రిక్ వ్యూ పక్కకి వెళ్ళిపోయినంతే. రైట్, ఈ లైన్ యొక్క కలర్ని హైలైట్ చేస్తూ చూపించడం జరుగుతుంది, రెడ్ కలర్. సో కొంచెం థిక్నెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న సెగ్మెంట్ని కూడా హైలైట్ చేస్తున్నాను, కొంచెం థిక్నెస్. So these are the steps I have taken to form unit circle. ఇది యూనిట్ సర్కిల్లో మనకి 90 degrees కాకుండా ఈ ఆల్ఫాని మనం 360 degrees వరకు చూపించే విధంగా. ఈ మధ్యలో ఈ షేర్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది చేస్తుంది. ఇక్కడ ఆల్ఫాను 360 degrees వరకు తిప్పినప్పుడు ఏ విధంగా మూవ్ అవుతుందో చూడండి. సో ఇందులో ఈ ఏదైతే ఈ సైడ్ ఉందో దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ సార్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ మనం తీసుకున్నాము ఇక్కడ 1, దీని యొక్క రేడియస్ 1. సో ఇది 1 అవుతే మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం, పిల్లలకి చెప్పిన ప్రకారం, రెడ్ కలర్ గివ్స్ అస్ సైన్ థీటా. సో దీన్ని రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ ఈజ్ ఈక్వల్ టు చేశాను SIN సైన్. ఓకే, సైన్ తీసుకోవట్లేదు, ఇది క్యాన్సర్. లేదంటే టెక్స్ట్ చేయండి. బ్లూ కలర్ ఏదైతుందో అది కాస్ బీటా. దీని నేమ్ వచ్చేసి సైన్. అదర్వైజ్ వీ కెన్ టేక్ టెక్స్ట్ బాక్స్. As alpha symbol, basically alpha. Okay, so let us make them big size to view. Sin alpha, little big, bold, that should be in red color. And next this one, cos alpha, little big and bold, that should be in blue color. సో ఇక్కడ మనం దీనికి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా దీని వాల్యూ చేయొచ్చు. లెట్ us give the value sin alpha. Let us take sin alpha is equal to sorry ఇక్కడ దీని లేబుల్ ఎంత h. Let us select this h. Okay, now cos alpha, let us take latex formula, is equal to ఇక్కడ బ్లూ కలర్ ని క్లిక్ చేస్తున్నాను, దట్ ఈస్ I. ఓకే, సో సారీ, I వచ్చినప్పుడల్లా తేడా పుట్టేస్తుంది. I ఎక్కడుంది, ఇక్కడ I ఉంది. దీన్ని నేను రీనేమ్ చేసుకుంటున్నాను. నిన్నటి నుంచి నా సిస్టంలో I సరిగా యాక్సెప్ట్ చేయట్లేదు, K. కాబట్టి ఈ కాస్ ఆల్ఫా టెక్స్ట్ లో ఇక్కడ
So this is called unit circle. Up to now we have seen only angles are acute angle. Now see this, when you rotate up to 360, ఇక్కడ చూడండి సార్, ఇందులో చూడండి, ఇందులో చూస్తే ఏ వాల్యూ అబ్వియస్గా మైనస్ అయిపోవాలి. ఎక్కడో మనం చేంజ్ చేసే దగ్గర మైనస్ అయిపోవాలి. సో ఇది ఆటోమేటిక్గా మైనస్ చూపించాలి. థర్డ్ క్వాడ్రెంట్లో మైనస్, ఇందులో సైన్ మైనస్ చూపించాలి, ఇందులో కాస్ట్ మైనస్ చూపించాలి. ఎక్కడో మైనస్ మనం ఇచ్చిన ఇన్పుట్స్లో ఎక్కడో తేడా కొట్టేసింది. సి మైనస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీని వాల్యూ మైనస్ చూపించాలి. ఐ విల్ షో యూ ద ఫైల్ విచ్ ఐ ప్రిపేర్డ్. చూడండి సార్, ఇది ఇప్పటివరకు ప్రిపేర్ చేసిందే సేమ్. హౌ టు ప్రిపేర్డ్ ఎవ్రీబడి అబ్జర్వ్ ఐ థింక్. సో బై చేంజింగ్ స్లైడర్, ఓకే సార్, సీ దిస్. ఇక్కడ ఆపినప్పుడు కాస్ట్ వాల్యూ మైనస్ వస్తుంది చూడండి. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ట్ మైనస్. అగైన్ థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ మైనస్ ఉంది చూడండి. సో దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ వీ కెన్ షో టు ద స్టూడెంట్స్ బియాండ్ ద సబ్జెక్ట్. మనకు అక్యూట్ యాంగిల్ ఉన్నప్పటికీ ఇంకొంచెం ఎక్స్ట్రా జియోజిబ్రాలో యూనిట్ సర్కిల్ యొక్క ఇంపార్టెన్స్ కొంచెం చూపించవచ్చు. ఇందులో యూనిట్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి రేషియోలో ఆ హైపోటెనస్ 1 కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ షో దిస్ రెడ్ వన్ ఈస్ సైన్ అండ్ దిస్ బ్లూ వన్ ఈస్ కాస్. సో హియర్ ఇట్ షుడ్ బి బ్లూ కలర్. రెండు టెక్స్ట్లు ఒకే దగ్గర నుంచి. సో ఇక్కడ ఈ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇందులో ఈ యూనిట్ సర్కిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సార్ బై డిఫాల్ట్ యాక్సెస్ మీద 1 కదా, మీకు ఇది 0.1 ఎలా తీసుకు? అది నేను జూమ్ చేసినాను. ఇప్పుడు గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి, గ్రాఫిక్స్ క్లిక్ చేసి జూమ్ చేయడం అంతే. మనకు మౌస్ పైన ఉంటుంది కదా సార్, దాన్ని క్లిక్ చేయడమే. ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ వెళ్తే పాయింట్స్ 1.1 1.2 వస్తున్నాయి కదా సార్. జూమ్ చేయడం ఇక్కడ ఇంకా చిన్నగా చేస్తే ఆటోమేటిక్గా 5 తీసుకుంది, ఇంకా జూమ్ చేస్తే 1 తీసుకుంది, ఇంకా చిన్నగా చేస్తే జస్ట్ జూమ్ చేసిన అంతే, మీకు చూపించడానికి, పిల్లలకు చూపించడానికి అని జూమ్ చేసినాం. మన మౌస్ మీద రౌండ్ ఉంటుంది కదా, తిప్పడము లేదంటే కర్సర్ పట్టుకొని జూమ్ చేయడం. ఇది ఉంది కదా సార్, జూమ్ టూల్ ద్వారా దీన్ని క్లిక్ చేయడమే, పైన లాగడం. యూనిట్ సర్కిల్ దీన్ని జూమ్ చేయడం అంతే. ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ మళ్ళీ జూమ్ అవుట్ అంతే. యూనిట్ సర్కిల్ కొంచెం సైజ్ పెద్దగా కనబడడానికి సెలెక్షన్ టూల్. సార్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ యూనిట్ సర్కిల్? ఇక్కడ మనం స్లైడర్ చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొక పాయింట్ చెప్తా చూడండి సార్. ఇక్కడ ఈ వైలెట్ కలర్ ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇందులో మొత్తం సర్కిల్ అయిపోయేసరికి మనకు వైలెట్ కలర్ వస్తుంది. అది కూడా చెప్తాను ఎట్లా వచ్చింది. సో ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఇందులోనే చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, బి. సో బి డాష్ ఒక సర్క్యులర్ ఆర్క్ తీసుకుంటాం. సర్క్యులర్ ఆర్క్ సెంటర్ ఏ అండ్ ఎండ్ పాయింట్స్ బి డాష్. ఈ సర్క్యులర్ ఆర్క్ యొక్క కలర్ ఏదైనా ఒకటి రికగ్నైజ్డ్ కలర్ ఇచ్చేస్తే వైలెట్. సో ఇక్కడ ఈ సెలెక్షన్ తీసుకొని ఇది చూడండి, సర్క్యులర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదే ఇందులో మీరు గ్రాఫిక్స్లో ఈ గ్రాఫ్ తీసేస్తే ఇది కొంచెం విజిబుల్ బాగుంటుంది. అప్పుడు వైలెట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆర్క్ మొత్తం, ఇది ఆర్క్ మొత్తం వైలెట్ వచ్చేస్తుంది. సో ఈ స్టూడెంట్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించడానికి. సో ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ యూనిట్ సర్కిల్ సార్? ఈ స్లైడర్ ఇంక్రిమెంట్ మనకి స్పెసిఫిక్ యాంగిల్స్ వచ్చేటట్టు చూసుకోవచ్చా? 0, 30, 45 అట్లా చూసుకోరా సార్? అట్లా కష్టమే.
కష్టం. అది మనకు ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ లో ఓన్లీ Sir. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో Okay. మనకు అట్లా ఇంక్రిమెంట్ 10, 20, 30 అంతే. స్పెసిఫిక్ Sir, అంటే అదే sir. ఈక్వల్ ఇంటర్వెల్స్ అదే సార్ Okay. ఇంక్రిమెంట్ చెప్పండి. 15 డిగ్రీలు ఇస్తే రాదా? వస్తుంది. అదే అదే చెప్పబోతున్నా. ఇంక్రిమెంట్ 15 ఇస్తే మధ్యలో ఉన్న యాంగిల్ కాదు, 15, 15, 15 ఇంక్రీజ్ అవుతుంది. 75 రాదు. 75 degrees వస్తుంది కదా. అది తెలియదు. 75 అంటే మనకు తెలియదు కదా, స్టాండర్డ్ వాల్యూ. 15, 15 ఇచ్చేసిన. ఎస్ ఓకే. ఇది ఒక అది జస్ట్ ఆరో మార్క్ యూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నా. 15, 30, 45, 60, 75, 90. ఓకే. ఆటోమేటిక్ గా ఇందులో మైనస్ వచ్చింది చూడండి. ఇక్కడ మనము ఈ ఆబ్జెక్ట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా ఇవ్వాలి. ఆబ్జెక్ట్స్ ఇచ్చేటప్పుడు అయితే ఈ మైనస్ కరెక్ట్ గా రావాలంటే ఏం చేయాలంటే సార్, మనం మైనస్ కరెక్ట్ గా రావాలంటే ఇక్కడ 2 ఇన్పుట్ బాక్స్ ఇంతకు ముందు స్లైడ్ తీసుకుంటున్నాం చూడండి. ఇది మనం ప్రిపేర్ చేసింది. ఇక్కడ ఇన్పుట్ బాక్స్ లో ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇది ఉంది కదా సార్, సి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉందో అది మనకు కాస్ వాల్యూ కాబట్టి కొట్టేసినాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు సారీ ఎక్స్ ఆఫ్ సి ముందట ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఎక్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ క్యాపిటల్ సి. ఈ జియోజిబ్రాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అది క్యాపిటల్ స్మాల్ కరెక్ట్ రాయాలి. సరే ఇక్కడ ఇన్పుట్ బాక్స్ లో ఏ వాల్యూ ఏంటంటే సి యొక్క ఎక్స్ కోఆర్డినేట్, నెక్స్ట్ బి యొక్క వై కోఆర్డినేటే సైన్ వాల్యూ. ఈ బి డాష్ ఉంది కదా సార్, బి డాష్ యొక్క వై కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ బి డాష్ క్యాపిటల్ బి డాష్ ఎంటర్. సో ఇక్కడ ఏబీస్ వచ్చినాయి కదా, ఈ టెక్స్ట్ బాక్స్ లో సైన్ టెక్స్ట్ బాక్స్ లో డబుల్ క్లిక్ లో ఇక్కడ మనం సైన్ వాల్యూ ఎంత అంటే బి కాబట్టి ఇక్కడ బి క్లిక్ చేస్తున్నాం. ఓకే, కాస్ యొక్క టెక్స్ట్ బాక్స్ లో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లో ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇప్పుడు చూద్దాం సార్, ఈ స్లైడర్ పెంచినప్పుడు ఈ క్వాడ్రంట్లకు రాగానే కాస్ మైనస్ అయిపోయింది. సో వై ఇట్ ఈస్ మైనస్ అంటే దీని వాల్యూ మైనస్ కదా, నెగిటివ్ కదా, నెగిటివ్ యాక్సిస్. సో ఇక్కడ సైన్ వాల్యూ ఇందులో మైనస్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇందులో ఇక్కడ ఇది మైనస్ కిందికి వచ్చేసింది కదా రెడ్ కలర్. సో రెండిట్లలో ఇక్కడ ఇక్కడ సో ఇందులో రెండిటికి మైనస్ ఉంది ఆటోమేటిక్ గా ఈ కోఆర్డినేట్ లో. సో సింపుల్ గా సైన్ మైనస్ ప్లస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అని ఇక్కడ మనకు సింపుల్ గా టెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ లో SIN ఎక్స్ ఇన్పుట్ బాక్స్ లో సైన్ ఎక్స్ అని టైప్ చేస్తే ఒక కర్వ్ వచ్చింది చూడండి సార్. ఇన్పుట్ బాక్స్ లో సైన్ ఎక్స్ అని టైప్ చేస్తే దిస్ కర్వ్ ఇస్ సైన్ కర్వ్. సో దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ P of x is equal sin x. ఓకే, ఐఎమ్ డెలిటింగ్ దిస్. ఇన్పుట్ బాక్స్ లో కాస్ ఎక్స్ అని టైప్ చేస్తున్నా, COS x ఆటోమేటిక్ గా కాస్ కర్వ్ వచ్చేసింది. సో ఇక్కడ సైన్ కర్వ్ కూడా తీసుకున్నాం, సైన్ ఎక్స్ ఎంటర్. సో బ్లూ కలర్ ఈజ్ ద సైన్ కర్వ్ అండ్ రెడ్ కలర్ ఈజ్ ద కాస్ కర్వ్. ఆటోమేటిక్ గా మనకు కర్వ్స్ తెలిసిపోతాయి. సో ఓకే, ఇప్పుడు మనకి ఇది హై ఎండెడ్, మన 10th క్లాస్ పోర్షన్ లో లేదు. సో ఐఎమ్ డెలిటింగ్ దిస్. సో లెట్ us డిస్కస్ బేసిక్స్ ఓన్లీ. బట్ వై మనకు ప్రమోషన్ వచ్చి జూనియర్ కాలేజ్ పోతే అవసరం కాబట్టి డిస్కస్ రావాలి కదా సార్, ఏకీకృత సర్వీస్ రావాలి, మనకు కూడా ప్రమోషన్ రావాలి, హై స్కూల్ చెప్పాలి, ఇంటర్మీడియట్ పోవాలి. సరే సార్, ఓకే, లెట్ us go to next. Any doubts please ask. Anybody, any more doubts please? ఓకేనా సార్? ఒక్క నిమిషం, మనకి ఇంకా నెక్స్ట్ ఇది చూపించే ముందు ఒక్క నిమిషం అజయ్ సార్. సరే Anybody, any more please? Okay, go ahead. ఓకే సార్, నెక్స్ట్ మనం యూనిట్ సర్కిల్ చూసాం. తర్వాత ఒక చిన్న
యానిమేషన్ టూల్ చూద్దాం సార్. ఇక్కడ నేను అన్ని క్లియర్ చేస్తున్నా. కంట్రోల్ A, డిలీట్.